చెట్టు మొత్తం బిక్కొచ్చినట్టు నువ్వు. ఇది నేను మొత్తం షోల్డర్ పెట్టుకొని వచ్చిన ఇట్లా బల్లు ఉంటే కష్టం అంటే ఏం చెప్పాలి. చెట్టు ఇక్కడ ఇది చాలా హైట్ అయిపోయింది. సో కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి చెట్టు వస్తుంది, కొత్త మొలకలు వస్తాయి. సో అట్లా కట్ చేసింది. ఇప్పుడు ఇది కరివేపాకు పొడి చేయాలన్నా మేము? అఫ్ కోర్స్. ఈరోజు రాత్రి ఇడ్లీ వేస్తున్నాం అంటే దాని కాంబినేషన్ కరివేపాకు పొడి లేకుంటే ఎట్టా యాక్చువల్గా అర్చన మునగాకు పొడి చేసుకుందాం అత్తయ్య నన్ను కదా. ఇక మునగాకు ఏడబోతాం, కరివేపాకు ఇంటుంది కానీ కరివేపాకు చేస్తాం. చలో ఈరోజు మీతోటి కబుర్లు చెప్పుకుంటూ మంచిగా డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాము రండి. ఉల్లిపాయ టమాటా సోరకాయ వేసి పల్చగా పెసరపప్పు వేసిండ్రు. మరి ఇడ్లీకి సాంబార్ ఓకే బాగుంటుంది కదా. ఓకే అన్నంకి అయితే కందిపప్పు బాగుంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఛానల్. సో బ్రేక్ఫాస్ట్ కి చేసుకోవాల్సిన రెసిపీస్ మేము డిన్నర్ కి వేసుకుంటాం జనరల్ గా, అందుకే డిన్నర్ కి చూపిస్తున్నాం. ఇప్పుడు రాత్రి మంచిగా ఇడ్లీ పిండి రుబ్బేసి చేసి పోషణ ఏమైందంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ చేస్తే అది పులవలేదు, చలికాలం కదా. సో అది కాస్త డిన్నర్ కి అయింది అనమాట, అందుకే అట్లా అంటుంది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ మాకు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఎర్లీ లంచ్ చేసి డిన్నర్ కి టిఫిన్స్ అన్ని పెట్టుకుంటాం అనమాట. మంచిగా తీరిగ్గా అన్ని చేసుకొని వేడివేడిగా అందరం కూర్చొని తింటాము. ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ చేసేది మా వారే, అంటే మేమందరం కూడా మంచి గింజలు పక్షుల్లాగా అన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా తినేస్తాం కాబట్టి అది. డిన్నర్కి ఏం చేస్తున్నామంటే ఇడ్లీకి కొబ్బరి పచ్చడికి అన్నిట్లా రెడీగా పెట్టేసారు అత్తయ్య. అంటే నేను మర్చిపోతానేమని చెప్పేసి ఇట్లా వేసేసుకొని మంచిగా కొబ్బరి, పుట్నాలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసి 2-3 ఎల్లిపాయలు వేసి చింతపండు రెక్క వేసి పచ్చడి చేస్తే ఇడ్లీకి బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇందాక శ్రీకాంత్ చెప్పాడు కదా, శ్రీకాంత్ మంచిగా తీసుకొచ్చిన కరివేపాకుని మేము ఇట్లా ఫ్రెష్గా కడిగి ఆరబెట్టేసుకున్నాం. ఇది రెడీగా ఉంది. ఇది వచ్చేసి సాంబార్కి చెర్రీ టమాటోస్. బేబీ టమాటా అని అంటాం మరి. చెర్రీ టమాటోస్ అంటే చెర్రీస్ లాగా ఉంటాయని చిలక టమాటా అంటారు. చిలకలోనే పండుతుండేది అట్లా చిలక టమాటా. చాలా పుల్లగా భలే టేస్ట్ ఉంటాయి అనమాట. అయితే పెసరపప్పు వేసి ఇడ్లీకి సాంబార్ చేస్తే చాలా బాగుంటుంది. కందిపప్పు మామూలుగా అన్నంలోకి బాగుంటుంది కానీ పెసరపప్పుతో చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. ఇంక దాంట్లోకి సింపుల్ గా ఆనియన్, టొమాటో, ఈ సోరకాయ వేసి చేస్తే చాలా చాలా. ఇప్పుడు ఉన్న దాంట్లో హైలైట్ అయితే కరివేపాకు పొడి. నేనైతే అత్తయ్య డీటెయిల్ గా చూపించమంట ఈ వీడియోలో. మిగతా చూపించకపోయినా ఇది డీటెయిల్ గా చూపించమంట. చాలా బాగా వేస్తారు కరివేపాకు పొడి. అయితే యాక్చువల్గా మునగాకు వేస్ట్ చేయాలి అనుకున్నాం, కాకపోతే మాకు టైంకి మునగాకు లేదు. నెక్స్ట్ వీడియోలో మునగాకు రెసిపీ చూపిద్దాము అత్తయ్య తోటి. ఎంతమందికి ఆ రెసిపీ కావాలో కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్ చేస్తే చేస్తారు. మునగాకు మీద చాలా అవేర్నెస్ వచ్చింది జనాలకు. సో చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి యూట్యూబ్ లో. మునగాకు పచ్చడి అంట, మునగాకు పప్పు వేసుకుంటున్నారు, కూర కూడా వేసుకుంటున్నారంట. మునగాకు కూర వేసుకుంటున్నారు. నాకైతే తెలియదు. మేమైతే ఫస్ట్ పొడితో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ మునగాకు పొడి అయితే బాగా తింటాం. సో మీకు అందరికి కూడా ఏంది బిజినెస్ చేద్దాం అనుకుంటా. మీకు అందరికి ఎవరెవరికి ఏమేమి పొళ్ళు కావాలో చెప్పండి. జయా పొళ్ళు అని పెట్టేసి రెడీగా పెట్టేసుకుని పేరు కూడా అట్లా అంటున్నారు. ఏంటోనండి కుక్కర్లు తొందరగా పాడైపోతున్నాయి. మరి కడగటం తేడా వస్తుందా లేకపోతే కంపెనీ తేడా వస్తుందో తెలియట్లేదు కానీ కుక్కర్ పాడైపోతుంది. 1 year కూడా కాలేదు చూడండి కుక్కర్ తీసుకొచ్చి, అప్పుడే పొంగిపోతుంది. కొత్త కుక్కర్ ఆర్డర్ పెట్టుకున్నా, అది కూడా చూపిస్తాను మీకు. కొంచెం నాకు కుక్కర్లు పిచ్చి ఎక్కువనే అనమాట. ఏంటో ఆ కుక్కర్లు లేకపోతే నాకు చేతులు ఇరిగినట్టే అనిపిస్తుంది. మరి మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అబ్బా నేనైతే ఒకప్పుడు లీటర్ కుక్కర్ దగ్గర నుంచి 10 లీటర్ల కుక్కర్ల దాకా ఉంటుండే, ఇప్పుడు లీటర్లు అసలు రావట్లేదు. అబ్బా మా అత్తయ్య చెప్పినట్టు కొత్త ప్రెషర్ కుక్కర్ ఇంకా ఇడ్లీ పాట్ ఆర్డర్ చేసుకున్నాము. ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఇండస్ వ్యాలీవి తీసుకున్నామని. సో వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది అవుటర్ లిడ్ ప్రెషర్ కుక్కర్, మంచి సిలికాన్ గ్యాస్కెట్తో వచ్చింది విత్ ట్రైప్లై బాటమ్. అండ్ ఫుడ్ అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇందాక చూపించాం కదా కుక్కర్స్ పొంగుతున్నాయని చెప్పి. అండ్ మోర్ ఓవర్ మా ఇంట్లో రైస్ అండ్ పప్పు చేసుకోవడానికి, సాంబార్కి, దేనికైనా సరే మోస్ట్లీ మేమైతే కుక్కర్సే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఒకప్పుడు అయితే అల్యూమినియం కుక్కర్స్ యూజ్ చేస్తుండే, తర్వాత అవేర్నెస్ వచ్చేసి ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్సే యూజ్ చేస్తున్నాము. సో వీళ్ళ దగ్గర అయితే 2 లీటర్స్, 3 లీటర్స్, 5 లీటర్స్ ఇలా అన్ని సైజెస్లో కుక్కర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము
కరెంట్లీ ఇది 3 లీటర్స్ అనమాట మేము తీసుకుంది. అండ్ దీంతో పాటు ఇండస్ వ్యాలీ వాళ్ళది స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాట్ అండ్ స్టీమింగ్ సెట్ని కూడా ఆర్డర్ చేశాము. అండ్ ఇది వచ్చేసి 100% ఫుడ్ సేఫ్, లాంగ్ లాస్టింగ్ అండ్ ప్రిజర్వ్స్ న్యూట్రియన్స్ అండ్ వెరీ ఈజీ టు క్లీన్. ప్లేట్స్ ఇలా మంచిగా లిఫ్ట్ చేయడానికి హ్యాండిల్ కూడా ఇచ్చారు. మా దగ్గర ఉన్న ఇడ్లీ పాట్లో బటన్ ఇడ్లీస్ లేవు, సో అది మెయిన్గా శ్రీహితకి ఇష్టం అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇంకా ఈ ఇడ్లీ కుక్కర్ వచ్చేసి 12 years బ్యాక్ అనమాట. అప్పుడు పిల్లలు చిన్నగా ఉంటారు కదా, ఒక మొహాన పెడితే 27 ఇడ్లీలు అయిపోతే సరిపోతుండే మాకు. మా ఇంట్లో ఉన్న ఇడ్లీ కుక్కర్ సైజ్ ఇది, అందరం ఒకసారి తినట్లేదు. అండ్ ఇది ఎందుకో కింద ప్లేట్ కూడా మారుతుంది. సో అందుకని ఒక చిన్ని ఇడ్లీ పాత్ర అయితే మనకి బ్రేక్ఫాస్ట్కి అండ్ ఒకళ్ళిద్దరికి వేసుకోవడానికి పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఈసారి చిన్నది తెచ్చుకున్నాం క్యూట్గా. దీంట్లో మనకి ఇవి మినీ ఇడ్లీస్ అంటారా, బటర్ ఇడ్లీస్ అని కూడా అంటారు కదా, ఇవి 18 ఇవి 18 ఉన్నాయి. అండ్ ఇలా పెద్ద ఇడ్లీస్ వచ్చేసి 12. ఇలా పెద్ద ఇడ్లీస్ వచ్చేసి 12 ఉన్నాయి అనమాట. ఒక 10 సెకండ్లకి విజిల్ వచ్చింది. సో సాంబార్కి అక్కడ ఉడుకుతుంది అనమాట పప్పు. సో వీళ్ళ దగ్గర ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అంటే స్టెయిన్లెస్ స్టీల్లో అండ్ క్యాస్ట్ ఐరన్లో మీకు తెలిసే ఉంటుంది, మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఇవే యూజ్ చేస్తున్నాం అని చెప్పి. సో స్క్రీన్ పైన ఉన్న కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాస్తా, నూనె రాసి చేస్తారనే సంగతి అసలు నాకు తెలియదు. సో నేనైతే నెయ్యే రాస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, స్మూత్గా మృదువుగా వస్తాయి. మా పిల్లలకు కూడా అదే చెప్పిన కాబట్టి అదే మెథడ్ని ఫాలో అవుతారు. నెయ్యితో చేసుకుంటే ఇడ్లీలు సూపర్గా ఉంటాయి. మార్చిన పెళ్ళైన కొత్తలో అస్సలు తినకపోయేది. ఇడ్లీలు అంటే అబ్బాచి పిడకల్లాగా ఉంటే నాకు గట్టిగా ఇష్టం ఉండదు అంటుండే. కానీ నేను చేసే ఇడ్లీలు రుచి చూసి ఇంక మధ్య మధ్యలో అత్తయ్య ఇడ్లీలు చేస్తారా, చాలా బాగుంటుంది అత్తయ్య అని చెప్పేసి ఇప్పుడేమో అదే నేర్చేసుకుంది ఎట్లా చేయాలి ఏంటనేది. ఏదైనా అంతేనండి, బ్రహ్మ విద్య అయితే కాదు, చూసి నేర్చుకోవచ్చు. చదువు తప్ప ప్రతిదీ వస్తుంది మనకు నేర్చుకుంటే. మీరేమంటారు? ఇడ్లీ పిండి ఎంత అత్తయ్య, ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 ఇడ్లీ రవ్వ వేసినాం అనమాట. ఒకప్పుడు అత్తయ్య 2 వస్తున్నాయి చెప్తున్నారు మరి బ్యాక్ స్టోరీ. పిల్లలు చిన్నప్పుడు మినపప్పు బలం అని చెప్పేసి 2 మినపప్పు, 1 మినపప్పు వస్తే 2 ఇడ్లీ రవ్వ వస్తుంటాయి. ఇంకా రాను పిల్లలు రవ్వ ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఉల్టా చెప్పిన కాబట్టి 2 మినపప్పు 1 ఇడ్లీ రవ్వ చిన్నప్పుడు కరెక్టేనా? అట్లనా? అంతే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ మధ్య పిల్లలు పెద్ద అయిన తర్వాత 3 పోస్తున్నా, 2.5 పోస్తున్నా, మంచిగా అనిపిస్తుంది. ఏంటి పోసేది? రవ్వ. ఇప్పుడేమో అసలు ఇడ్లీ రవ్వనే మంచిది కాదంటున్నారు. ఏం తినాలనో ఏం చేయాలనో అసలు ఏమీ అర్థం కావట్లేదు. కొన్నాళ్ళేమో ఉప్పుడు బియ్యం తీసుకొచ్చి నానేసి పప్పుతో పాటుగా అట్లా రుబ్బి పెడుతుంటే నచ్చలేదు పిల్లలకు. సో ఇడ్లీ రవ్వతో అయితేనే చాలా బాగుంటాయమ్మా అంటున్నారు. మరి మీరు ఏ విధంగా కొలతలు పోసుకుంటారు? ఉప్పుడు బియ్యం మంచిదా, రవ్వ మంచిదా? ప్లీజ్ ఒకసారి కమెంట్ చేసి చెప్పరా. మొన్న మేము జొన్న ఇడ్లీలు రాగి ఇడ్లీలు కూడా వేసుకున్నాం, సూపర్ వచ్చినాయి, చాలా బాగుంటాయి. ఇట్లా రొటీన్గా కాకుండా రవ్వ బదులు రాగులు జొన్నలు వేసి చేశారు అత్తయ్య. ఎవరింట్లో చూసింది శ్రీహిత ఈ చిన్న ఇడ్లీలు, బటన్ ఇడ్లీలు కావాలని చెప్పేసి, ఇక అందుకోసం అని చెప్పేసి దానికోసం కూడా తెప్పించినాం. భలే గుర్తుకున్నాయి కదా. దానికి అన్ని కట్ చేసి ఇవ్వాలన్నమాట ఇడ్లీలు. ఇలా అయితే టక్క టక్క తినేస్తుంది, మాకు కొంచెం పని కూడా తప్పుతుంది. వేడివేడిగా సాంబార్, ఇక్కడ కొబ్బరి పచ్చడి, ఇడ్లీలు కూడా అయినట్టున్నాయి కదా ఒక దఫా. 2 అయిపోయినాయా? అక్కడ శ్రీహిత ఆకలి అంటుంది, దానికి పెట్టేసి తల్లి. అసలు ఈ కుక్కర్ తోటి చాలా ఇదైతే 5 నిమిషాల్లో అయిపోయిందమ్మా ఇడ్లీ. అవునా? అసలు సాంబార్ కూడా తెలుసా 5-10 నిమిషాల్లో అయిపోయింది. సూపర్. కానీ ఇట్లా తీయడం అదేదో వచ్చింది కదా, దాంతో తీయండి. ఇట్లానా? పడిపోవా? ఏం పడిపో. సూపర్ కదా, మనకి వేడి నుంచి కొంచెం సూపర్, ఇది బాగుంది. చిన్న పట్కారలా ఇడ్లీ కోసం అవి జాగ్రత్త దాచిపెట్టాలి, మనకు అలాంటివి పోతాయి. అసలు పీలర్లు అయితే 2 పీలర్లు మొన్న హైలైట్. అసలు పీలర్లు 2 పీలర్లు ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న వస్తువులన్నీ పోతున్నాయి. కుక్కర్ చిన్నది, మిక్సీ జార్, వాచర్ పోయింది. ఏవేవి ఇంపార్టెంటో అవి పోతాయి. మేము ఇల్లు సర్దడం వల్ల. సో ఇది కూడా అయిపోయిందమ్మా.
అయిపోయిందా? ఉదయం ఒక 2 గంటలు, మధ్యాహ్నం ఒక అరగంట, మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు కష్టపడితే మనం మంచిగా చేసుకొని ఇంట్లో తింటే ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం కదా. ఎస్, చాలా సింపుల్ కరివేపాకు పొడి చేసుకోవటం. మంచిగా ఆకులు ఇట్లా దుస్సి కడిగి మంచిగా ఆరబెట్టుకొని పెట్టుకుంటే, ఇదో ఎండుమిరపకాయలు సగం సగం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల బూజు ఉంటే చేస్తే కష్టం అని చెప్పేసి ఇట్లా సగం తుంచి పెట్టుకోవాలి. ఎల్లిపాయలు ఒక 2-3 గడ్డలు తీసుకోవాలి. నేను చిన్న చిన్నగా గడ్డలు కాబట్టి 3 తీసుకున్నా. ఒక చెంచాన్నర జీలకర్ర, ఒక 4 చెంచాలు ధనియాలు, ఒక 3 చెంచాల దాకా మినప్పప్పు, ఇంత కొంచెం పసుపు. అయితే మిరియాలు వేయాలి దీంట్లో. అయితే నేను మొత్తం మిరియాల పొడి వేసి పెట్టుకున్నా కాబట్టి ఇట్లా ఒక 2 చెంచాల దాకా మిరియాల పొడి, మిరియాల వేసుకోవాలి ఒక 2 చెంచాలు. ఆ తర్వాత మంచిగా చింతపండును ఒక నిమ్మకాయ సైజు తుడిచి పెట్టేసుకోవాలి. రెక్కలన్నీ తీసి తుడిచి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, అంతే. ఓకే, ఇవన్నీ కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. ఎక్కువసేపు వేగేది ఏంటంటే మినప్పప్పు కాబట్టి ఫస్ట్ మినప్పప్పు వేసేసుకొని మీరు ఒకటి గమనిస్తున్నారా లేదా, నూనె మాత్రం వేయట్లేదు నేను. ఓకే, డ్రై రోస్ట్ చేయాలి. కొంచెం రెడ్గా అయిపోతుంది కదా, ఈ టైంలో ధనియాలతోటే కమ్మగా రుచి వస్తుంది. ధనియాలు మనకి మంచి జీర్ణకాయ ఇంగ్రీడియంట్ కదా. అవును, ఆల్మోస్ట్ అన్ని పొడులు కొంచెం ఇదే స్టైల్లో చేయొచ్చు కదా. చేయొచ్చు. మునగాకు పొడి కూడా మునగాకు పొడి ఇదే స్టైల్. కాకపోతే కొంచెం టేస్ట్కి మనం శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఈ కరివేపాకు పొడిలో కానీ ఎల్లిపాయ పొడిలో కానీ శనగపప్పు వేయరు. ఓకే, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అదొకటి మునగాకు పొడిలో వేసుకోవచ్చు. మునగాకు పొడి కొంచెం వాసన అది చేదు ఉంటుంది కాబట్టి శనగపప్పు వేసుకోవచ్చు. ఓకే, కొంచెం కమ్మటి వాసన రుచి వస్తుంది. సో ఇట్లా ఇవి కూడా కొంచెం వేగుతూ ఉంటే ఎండు మిరపకాయలు, ఎండుమిరపకాయలు మీకు కారం ఎట్లా తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మొత్తమే తగ్గించి మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు. అది కూడా కారం ఇంగ్రీడియంటే కాబట్టి. ఇంకా దీంట్లో ఇంకొకటి ఏంటంటే మెంతులు వేయాలి. ఓకే, చేదు ఎక్కుతుందన్నా. అయితే డ్రై ఉంటుంది కదా ఇట్లా కరివేపాకు, మరి కలర్ కానీ మనకి చేతికి ఇట్లా ముద్ద రావాలి అని అంటే ఇవన్నీ పొడి కొట్టుకున్న తర్వాత లాస్ట్కి నెయ్యన్నా వేసి పోపు చేసుకోవచ్చు. నూనెనా సరే వేసి కొంచెం పోపు చేయాలి. ఆవాలు జీలకర్ర వేసి. ఓకే, అది నేను చూపిస్తాను కూడా ఇప్పుడు. సో ఇది ఎర్రగా అవుతున్నాయి కదమ్మా. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంతమంది ఫైన్ పేస్ట్ మెత్తగా చేసుకుంటారు. మామయ్యకి అంత మెత్తగా ఇష్టం ఉండదు. ఇది కొంచెం రవ్వ ఉంటే బాగుంటుంది. కొంతమంది మా చెల్లెళ్ళు వాళ్ళ అత్తగారు వండితే ఇంకా జల్లెడ పడుతుంది. ఓ, ఇట్లా పొడి 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 ఉండాలి అదొక రకంగా. ఇప్పుడు చింతపండు వేసేసుకుంటే ఈ పసుపు ఈ వెల్లుల్లి వేగాల్సిన పని లేదు కాబట్టి ఇంకా ఇవి దీంట్లోకి వేసేసుకోవాలి. ఓకే, జస్ట్ వేడిగా ఆ వేడి తగిలితేనే చాలా పట్టు, మళ్ళీ స్పెషల్గా వేయించొద్దు. ఇదంతా కూడా మంచిగా ఇట్లా ఎల్లిపాయల మీద కప్పేయాలి. దీని మీదనే ఈ మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు కూడా వేయించాల్సిన పని లేదు. ఇట్లా వేడి దాని మీద వేసేస్తే అయిపోతుంది. నాకు మిరియాలు లేక ఇప్పుడు పొడి వేసుకుంటున్నా. ఓకే, బాగా నన్ను మిరియాలు వేసుకోవాలి. దీని మీద ఉప్పు. ఓకే, ఇవన్నీ కూడా మెత్తగా
ఈ లోపల మనము కరివేపాకు వేసుకోవాలి. ఇంట్లోనే మంచిగా చెట్టు ఉంది కాబట్టి ఫ్రెష్గా కమ్మటి వాసన వస్తుంది కరివేపాకు. అసలు ఎవ్రీడే పచ్చి కరివేపాకు ఒక 5 తింటున్నారంట. అట్లాంటిది మనం కనీసం ఇట్లా పొడి వేసుకొని అన్నా తినాలి టిఫిన్స్ లో. రోజు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఓకే ఒక రెమ్మ తీసుకొని మంచిగా నవ్వుకుంటూ వాకింగ్కి వెళ్ళిపోతుంది. చాలా మంచిదంట. ఇప్పుడు బాగా హైట్ పెరిగిపోయింది ఇంట్లో చెట్టు, కష్టమైతుంది తెప్పడం. ఇంకోటి వాకింగ్ కూడా పొద్దున్న వెళ్ళట్లేదు మధ్య, మోకాళ్ళు వదలేదు పాపం. అయితే ఇది కొంచెం నీరు అవుతూ ఉంటుంది, జాగ్రత్తగా వేయించుకోవాలి మనం. ఓకే, మరీ డ్రై కావాల్సిన అవసరం లేదు, కొంచెం ఆవిరి పోతే సరిపోతుంది. ఇట్లా తిప్పుతూ ఉంటే మనకి కరివేపాకు మాత్రం చాలా జాగ్రత్తగా ఇంతసేపు పాపం అలేఖ్య అంతా కలిసి చూసి మరీ చూసాను. వెనకాలంతా మంచి గుడ్డు ఉంటున్నది, బూజు గుడ్డు. సన్నగా లేతగా ఉండే కరివేపాకు అంత స్మెల్ రాదు. ఇంకోటి ఏంటంటే వేస్ట్, ఇంత ముదిరిన కరివేపాకు అయితేనే మంచిది, రుచి కూడా బాగుంటుంది. అందుకే మా శ్రీకాంత్ ఏం చేసిందంటే మొత్తం కొమ్మనే ఆ పైన చివరన ఉండే కొమ్మని తెంపుకొని వచ్చిండమ్మా. చూసినమ్మంటే వాడు చెట్టు కట్ చేసి తెలుసు, అమ్మ లేదు కరివేపాకు తెస్తే కరివేపాకు పొడి చేయదు అని. నేను ఇంతకుముందు అంతా కూడా చెప్తా కదా, బాగా ముదిరిని తీసుకురా అని చెప్తా కదా, ఈసారి చెప్పకుండా తెచ్చేసిండు ఎక్స్పీరియన్స్. అట్లా కరివేపాకు వేయించిన తర్వాత చల్లగా అయ్యే వరకు ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నాం కదా, అవన్నీ కూడా పొడి చేసేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈ లోపల ఆకు కూడా చల్లగా అయిపోతుంది కదా, దాన్ని కూడా మిక్సీ పట్టేసి మెత్తగా ఇది అది కలిపి లాస్ట్కి కలిపేసి మంచిగా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మంచిగా పోపు చేసేసుకోవాలి. నేనైతే నెయ్యితోటే పోపు చేస్తాను, ఆవాలు జీలకర్ర వేసి. సో దీన్ని మంచిగా ఎంత 2 చెంచాల పోపు నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వేసేసి మంచిగా కలిపేస్తే కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక గాజు సీసాలోకి పెట్టేసుకుంటే వారం రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి అట్లా చేసేసుకుంటే ఫ్రెష్గా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నేను చూపించిన పద్ధతిలో చేసుకోండి, చాలా బాగుంటుంది. 15-20 డేస్ ఈజీ ఉంటుంది. 15 రోజులు చాలు, ఎందుకంటే మళ్ళీ స్మెల్ పోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఎక్కువ ఫ్రెష్గానే ఇష్టపడుతుంది కదా అంతే. సో ఇది మనకి మామూలుగా వారం 10 రోజులు వస్తుంది అంతే ఇంత కరివేపాకు. సో చాలా మంది నా వంట వీడియోలకి మెసేజ్లు పెడుతున్నారు అనమాట, చాలా బాగున్నాయి, మేము చేసుకుంటున్నాము, చాలా మంచిగా వచ్చినాయి. నాకు నేను ఒకటి చూసా అత్తయ్య, మజ్జిగ పులుసు ఒక కమెంట్ చూసాను, చేసుకున్నాం మజ్జిగ పులుసు చాలా బాగుందని. బెండకాయతో 4 రకాలు చేసిన అనమాట, అవి అన్ని వాళ్ళు ట్రై చేసిందంట, చాలా బాగున్నాయి అని చెప్పిండ్రు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఇష్టపడి చేస్తున్నా కదా, అది కొంచెం మీకు ఏదైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో వేరే కమెంట్స్ కూడా పెట్టిండ్రు, కొన్ని పొళ్ళు చేయమని, అవని కొన్ని రెసిపీస్, అవి మీరు నెక్స్ట్ వీడియోలో కుదిరితే చదివి చేద్దాం. ఇంకోటి కూడా దోసకాయ పులుసు కూడా చేసుకున్నాము. అసలు చాలా మంది దోసకాయ పులుసుకి కమెంట్స్ మెసేజెస్ పెట్టారు, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసాము అని. సో నేను ఒక రోజు వచ్చే మెసేజ్లు అన్ని కూడా చదువుతా, ఇంకా తర్వాత రోజుని కొంచెం స్కిప్ చేస్తుంటా. అప్పుడప్పుడు మాక్సిమం అన్ని ఎవరో ఒకరం ఖచ్చితంగా కమెంట్స్ చూస్తాము. అత్తయ్య ఒకవేళ మిస్ అయినా మేమైనా చూసి చెప్తాం అనమాట. అట్లా అని అత్తయ్య ఒకరు ఇట్లా పెట్టారు, ఒకరు అట్లా పెట్టారు అని చెప్తాం. ఇంకా నేను వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. అదనమాట. నేనైతే ఇడ్లీ, సాంబార్, చట్నీ 3 తెచ్చుకున్నాను. ఒక్కటి తక్కువైంది పుష్ప. పుష్ప దీంట్లో ఇప్పుడు కలర్ఫుల్ అయిందా? మొత్తం ఇండియా ఫ్లాగ్ లా అయింది. సో ఇది ఏంటి అంటే బెస్ట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, నా ఫేవరెట్ ఇడ్లీ. ఇక్కడ చూడు, ఏం తిన్నావు చెప్పు నువ్వు. ఇద్దరు బర్గర్స్, 2 ఇడ్లీల మధ్యలో కాస్త చట్నీ పెట్టుకొని బర్గర్ అని తినేసింది.
చట్నీ నంచుకున్నా, ఇంకొక ఇడ్లీ తీసుకొని హనీ నంచుకొని దానిపైన పెట్టుకున్నా తిన్నా. అది బర్గరా? ఓహో వెరీ నైస్. కరివేపాకు కూడా చేస్తున్నాం. ఎల్లిపాయలు సరిపోయా? ఘాట్ వచ్చింది, ఇట్లా మిరియాల ఘాటు. నేను మొహమంతా చిట్లించేసరికి అట్లా అంటే పెంచాలి క్యూరియాసిటీ. నేను ఇస్తా. కారం ఉంటుంది బట్టి చాలా కారం ఉంటుంది. నువ్వు ఇడ్లీ ఎంచుకొని తినాలి. ఇప్పుడు శ్రీత రియాక్షన్ చూడాలి. బాగుందా? కారం లేదా? కొంచెం. ఓకే డన్. చలో. సో మీరు కూడా ఈ కరివేపాకు రెసిపీ చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి. సో పచ్చడి సాంబార్ అయితే నేను అది కామన్ కదా అన్నట్టుగా అది చూపించలేకపోయినా. సో ఇదండి ఈ వీడియోలో కరివేపాకు డీటెయిల్డ్ గా చూపించడం జరిగింది. మంచిగా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం చూసుంటారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.